స్వాతి ఒక సాదాసీదా అమ్మాయి కాదు. మంచి తెలివి, కష్టపడి చదివిన డిగ్రీ, గట్టిగా మాట్లాడే ధైర్యం ఇవన్నీ ఆమెను అందరికీ ఆదర్శంగా మార్చాయి. రమేష్ అనే మంచి మనసున్న వ్యక్తితో పెళ్ళయింది. మొదట్లో బాగానే ఉండే స్వాతి. కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చాక తను మారిపోసాగింది. నీ స్నేహితులు, బంధువులు ఎవరు నా స్థాయికి రారు రమేష్, అలాంటి వారితో ఎందుకు నీకు స్నేహాలు, బంధుత్వాలు అంటూ తలకెక్కిన పొగరుతో మాట్లాడేది. రమేష్ మౌనంగా వినేవాడు. మీ ఆలోచనలన్నీ పాతకాలం నాటివండి, ఎవరి సలహాలు నాకు అక్కర్లేదు అంటూ తల్లిదండ్రులు చెప్పే మాటలు కూడా పెడచవన పెట్టేసింది. ఆమె గర్వం క్రమంగా ప్రేమను తినేసింది. ఇంట్లో మాటలు తగవులయ్యాయి. బిడ్డ కూడా ఆ వాతావరణం చూసి మౌనంగా మారిపోయేవాడు. ఆ రోజు సాయంత్రం స్వాతి జీవితంలో ఎప్పటికీ చెరగని రోజు. రమేష్ గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు లోపలికి పరుగులు తీస్తున్నారు. స్వాతి బయట నిలబడి దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆఫీసు వారంతా ఏం జరిగింది అని ఆరా తీసి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లోనే ఆమె చుట్టూ ఎవరూ లేరని గుర్తించింది. స్వాతికి ఒక్కసారిగా అర్థమైంది, ఇంతకాలం తను గర్వం, అహంభావంతో స్నేహం చేస్తూ తన జీవితంలో ఉన్నవారిని ఒక్కొక్కరిగా దూరం చేసుకుంది అని. డాక్టర్ వచ్చి చెప్పాడు, ఆయన బాగానే ఉన్నాడు, ఆయనకు మనశ్శాంతి చాలా అవసరం అని. స్వాతి మౌనంగా కూర్చుంది. కన్నీళ్లు జారాయి. అదే రాత్రి కిటికీ వద్ద నిలబడి తనెంత మారిపోయిందో గుర్తు చేసుకుంది. నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంభావం. ఈ మాట అప్పటి వరకు కేవలం బైబిల్ వాక్యం మాత్రమే, కానీ ఇప్పుడు అది ఆమె జీవితంలో శాశ్వతంగా నాటుకుపోయింది. మరుసటి రోజు ఉదయం రమేష్ ముందుకు వెళ్ళి చేతులు పట్టుకొని చెప్పింది, క్షమించు రమేష్, ఇంతకాలం గెలవడం మాత్రమే నేర్చుకున్నా, నీతో ఉండడం నేర్చుకోలేదు అని. రమేష్ నవ్వి చెప్పాడు, ఇప్పుడే నువ్వు నిజంగా గెలిచావు స్వాతి అని. అప్పుడు అర్థమైంది స్వాతికి, విజయం మనుషుల్ని దూరం చేస్తే అది గర్వం, మనుషుల్ని దగ్గర చేస్తే అది నిజమైన గౌరవం. ఎగరడం కాదు, తల వంచి నిలబడ్డం నేర్చుకున్నవాడే నిలిచిపోతాడు అని.